హెబ్రీ 6వ అధ్యాయం మొదటి 2 వచనాలని అందరం కలిసి చదువుదాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయుక, క్రీస్తును కూర్చున్న మూలోపదేశం మాని సంపూర్ణ మొగుటకు సాగిపోదము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మరో ప్రయాణమైనా మీ వాక్యంతో చూస్తుంటున్నాం. మా సమయాన్ని ఆశీర్వదకరంగా చేయమని, ఏమైనా మేము నేర్చుకుంటూ సహాయపడమని, మీ లేఖనాలు గ్రహించే శక్తి మీ ఆత్మ ద్వారా సహాయపడమని యేసుక్రీస్తును ప్రార్థన చేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఉదయకాలం ఇద్దరు బిడ్డలు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చారు. నేను అనుకుంటాను బాప్తిస్మం అనేది బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన అంశం, ఒక సబ్జెక్టు. చాలా వరకు క్రైస్తవ్యంలో దీని మీద సరైన అభిప్రాయాలు లేవు, రకరకాల భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈవెన్ నేను గమనించి హెబ్రోన్లో కూడా దీని గురించి సరైన అవగాహన లేదు. చాలా విషయాల్లో పొరపాటు. అంటే నేను వ్యక్తిగతంగా ధ్యానించినప్పుడు హెబ్రోన్లో పాటించేదానికి దీనికి కొన్ని విషయాల్లో చాలా దూరంగా ఉంది. ఈవెన్ బ్యాప్టిస్ట్ ఫామ్లో కూడా ఒకటి తప్పులు ఉంటాయి. కాకపోతే ఇవాళ సమాజం ఎట్లా ఉంటుందంటే ఎవరు అంటున్నారు మాట అనేది చూస్తారు. చిన్నపిల్లడు అన్నప్పుడు ఎవడు పట్టించుకోడు, అట్లుంటుంది. వ్యక్తిని బట్టి విషయాలు తీసుకుంటారు. కాబట్టి అంటే మనం లేఖనాధారంగా విషయాలు ఎరుగు ఉండడం చాలా మంచిది. కాబట్టి బాప్తిస్మం అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి ఒక ఆయన బాప్తిస్తాల కూడికి చాలా పెద్ద ఆయన, ఇప్పటికీ ఉన్నాడు. ఆయన బాప్తిస్తాల కూడికి పిలిస్తే వర్తమానంకి రావడం ఫస్ట్ ఏమన్నా అంటే బాప్తిస్మంలో ఏమీ లేదు అని. మరి నాకేమనిపించింది అంటే వెంటనే బాప్తిస్మం లేనప్పుడు ఇంక చేయడం ఎందుకు అనిపిస్తుంది. అంటే విషయం ఏంటంటే కొన్నిసార్లు ఎటు చెప్పాలి అటు చెప్పడం కూడా బ్రో. అంటే మారు మనసు లేని బాప్తిస్మం అయితే ఒట్టిదే, దాని ద్వారా ఏం కలగదు. కానీ అట్లని చెప్పి అసలు బాప్తిస్మంలో ఏమి లేదనేది కూడా పొరపాటు, కరెక్ట్గా. ఖచ్చితంగా బైబిల్లో ఏ విషయమైనా చెప్పాయంటే అది అసలు ఏం పనికిరాంది, అనవసరం అనేది పొరపాటు. ఖచ్చితంగా బైబిల్లో దేవుడు చెప్పిన ప్రతి విషయం, ప్రతి సందర్భం, ప్రతి మాటలో అది చాలా విలువైంది, చాలా అవసరమైంది, ఖచ్చితంగా నిర్ణయించబడింది. బాప్తిజం మీద అనేక డౌట్లు ఉంటాయి, చాలామంది ప్రశ్నలు కూడా వేస్తారు. మాది లేఖనం మేము చెప్తున్న ఒక ఛానల్, దాంట్లో కూడా చాలామంది అడిగిన వాటికి కొన్నిటికి బాప్తిజం మీద సమాధానాలు ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూడవచ్చు. అంటే ఎక్కువ మందికి వచ్చేది ఏంటంటే బాప్తిజం తప్పనిసరా, బాప్తిజం తీసుకోవద్దు పరలోకం వెళ్ళమా, ఇలాంటివి కూడా ఉంటాయి. ఆ క్రమంలో కొందరు ఏమంటారంటే బాప్తిజం తీసుకోవద్దు పరలోకం వెళ్ళము అని కొందరు చెప్పలేరు ధైర్యం చేసి. వెళ్ళము లేదు ఖచ్చితంగా వెళ్ళలేము అవసరం అంటేనేమో ఏం గుర్తొస్తుంది వెంటనే, సిలువు మీద దొంగ తీసుకోలేదుగా, మరి ఆయన వెళ్ళలేదు, మరి మనం ఎందుకు వెళ్ళాం. ఇంకా అంత వెళ్ళేటప్పుడు ఇంకా ఇప్పుడు నిజంగా వెళ్ళడం అయితే వెళ్ళేటప్పుడు బాప్తిజం అవసరం ఏముంది అసలు. మారుమనసు ఒక వ్యక్తి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఎప్పుడు చనిపోయిన పరలోకం వెళ్తాడన్నది నిజమైతే ఇంక దీని అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. కాబట్టి అంటే మనం వాక్యాన్ని జాగ్రత్త చూడకూడదు. సరే, తర్వాత బైబిల్ని మనం ఆయా భాగములుగా కూడా విభజించి చూడాలి, కాలాలుగా కూడా. కాబట్టి మనసాక్షి కాలం అంటారు. ఆదికాండం 3వ అధ్యాయం వరకు వేరు, ఆదికాండం 3వ అధ్యాయానికి ముందు పరిస్థితి వేరు, ఆదికాండం 3వ అధ్యాయం తర్వాత పరిస్థితి వేరు. 3వ అధ్యాయంలో ఏమి ఎంటర్ అయింది, పాపం ఎంటర్ అయింది. చూసారా, 3వ అధ్యాయం దగ్గర 5వ వచనం కానీ 6వ వచనం, వారు పండు తిన్న కాడ నుంచి పాపం ఎంటర్ అయిన ప్రజలు వేరు, పాపం లేని నిర్దోష యుగం లేదా నిర్దోష యుగం. కాబట్టి పాపం లేని ఆ భాగం వేరు. సో ఇట్లా బాగా బైబిల్ని కొంచెం విభజించాలి. ఆ తర్వాత నుండి మనసాక్షి యుగం అంటే ధర్మశాస్త్రం వచ్చింది దాకా దగ్గరగా నిర్మాకాండ 20వ అధ్యాయం వరకు నియమం వేరు. ఎందుకంటే శాసనంగా చేయబడినంత వరకు ఆ విషయంలో తప్పు అవుతే శిక్ష ఉండదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అయినా చట్టంగా చేసినాకే నేరం అవుతుంది, కానీ చట్టం కాక మునుపు నేరం పరిశీలన తీసుకోబడుతుంది, ఎక్స్క్యూజ్ ఉంటుంది అనమాట. కాబట్టి నిర్గమాకాండ 20వ అధ్యాయానికి ముందు మనసాక్షి యుగం, నిర్గమాకాండ 20వ అధ్యాయం నుండి ధర్మశాస్త్ర యుగం. దాంట్లో కూడా కొన్ని విభజించవచ్చు. న్యాయాధిపతులు, ప్రవక్తలు, రాజులు, పద్ధతులు ఉంటాయి. సరే, తర్వాత కొత్త నిబంధనకు వస్తాం. అందుకే కొత్త నిబంధనలో కూడా ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొత్త నిబంధనలో కూడా 4 సువార్తలు అంటే అప్ టు అపోస్తల కార్యం 2వ అధ్యాయం వరకు ఒక ప్రత్యేకమైన కాలం. దీన్ని ఇలా ఇంకా ఈజీగా ఉండాలంటే ఇలా చెప్పవచ్చు. ఆదికాండం నుంచి మలాకి వరకు తండ్రి కాలం,
మత్తయి సువార్త నుండి అపోస్తల కార్యం 2వ అధ్యాయం వరకు కుమారుని కాలం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుండి చివరి వరకు పరిశుద్ధాత్మ కాలం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. సో అపోస్తల కార్యం 2వ అధ్యాయానికి ముందు విషయాలన్నీ సువార్తలు. తర్వాత ఇంకా సంపూర్ణంగా సంఘము ప్రారంభించబడకపోవడం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ భూమి మీద దిగిరావడం బలంగా, అక్కడి నుండి ఒక నియమం వేరు. కాబట్టి దానికి ముందు కాలం వేరు. అందుకే సులువు మీద దొంగను మనం ఆలోచిస్తూ తీసుకోలేదు కాబట్టి ఏమది. అట్లా చూస్తే సులువు మీద దొంగ ఒకటే కాదు, సువార్తలు చాలామంది దొరుకుతారు బాప్తిస్మం లేనివాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయు గలవాడిని డైరెక్ట్ ప్రభు ఏమంటాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపము చేసిన స్త్రీని విస్తారంగా ప్రేమించిన విస్తార పాపములు క్షమించబడ్డాయి. సమరయ స్త్రీని క్షమించాడు, బాప్తిజం పొందినట్లేదు. సో ఇలాగూ బైబిల్లో చాలామంది దొరుకుతారు అక్కడక్కడ. మళ్ళీ అదే సమయంలో బాప్తిజం యేసు ప్రభు ఇచ్చింది ఉంది, యేసు ప్రభు శిష్యులు ఇచ్చింది ఉంది, యోహాను ఇచ్చింది ఉంది, బాప్తిసాలు కూడా ఇచ్చారు. ఎందుకంటే రాబో సంఘకాలాన్ని ప్రారంభించడానికి. అందుకే సువార్తలు జాగ్రత్త, నేను ఎక్కువ ఈ మాట చెప్తా అర్థం అవడానికి. సువార్తలు అనే పార్ట్ ఏంటంటే అచ్చం కొత్త నిబంధన అనలేము, అచ్చం పాత నిబంధన అనలేము. పాత నిబంధనకు కొత్త నిబంధనకు వారధి. ఆదికాండం నుంచి మలాకి వరకు ప్యూర్ ఓల్డ్ టెస్టిమెంట్. అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్యూర్ న్యూ టెస్టిమెంట్. సో సువార్తల భాగము పాత నిబంధనకు కొత్త నిబంధనకు వారధి. అంటే ఒక విధం పాత నిబంధన నియమాలు నడుస్తాయి, కొత్త నిబంధన నియమాలు నడుస్తాయి. అందుకే యేసు ప్రభు జీవితంలో చూడండి, పాత నిబంధన ధర్మశాస్త్రం పాటించినట్లు ఉంటాడు, కొత్త నిబంధనను ప్రారంభించినట్టు కూడా ఉంటాడు. అంటే ధర్మశాస్త్రం నెరవేర్చి ముగింపు చేస్తూ కృత నిబంధనకు పునాది వేస్తూ ప్రారంభిస్తున్నాడు. ఇది జాగ్రత్తగా గమనించాలి. అందుకే యేసు ప్రభు జీవితంలో సున్నతి చేసుకున్న సందర్భం ఉంది, విశ్రాంతి దినాన దేవాలయానికి వెళ్ళిన సందర్భం ఉంది. ఇలా ధర్మశాస్త్రం నెరవేర్పు కొరకే కొన్ని విషయాలు చేసింది ఉంది. అట్లానే కృత నిబంధనను ఆయన బలపరుస్తూ కూడా కొన్నిసార్లు ధర్మశాస్త్రం అధిగమించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నీ శిష్యులు కంకులు తింటున్నారు ఏంటన్నప్పుడు దావీదు ఆయన సేవకులు ఆకలితున్నప్పుడు చేసి మీకు తెలియదా అంటాడు. కాబట్టి అధిగమించి నిర్దోషులై ఉన్నారు కదా అంటాడు. కాబట్టి విశ్రాంతి దినం ప్రభు ఉన్నాడు అంటాడు. అంటే ఈ దానికంటే కూడా అసలు ప్రభు ఇప్పుడు వచ్చాడు, దాన్ని నియమించిన వాడే వచ్చాడు అనేది. కాబట్టి టోటల్గా నూతన నిబంధన ప్రారంభం. అందుకే సువార్తల భాగం చాలామంది కన్ఫ్యూజ్. ఇప్పటికి కూడా చూడండి చాలామంది ఇక్కడే కొద్దిగా పొరపాటు పడతారు. పాత అంటే కొంతమంది అవగాహన లేకపోతే బైబుల్ ఏంటంటే ఆడని చూస్తే అది చేయాలనుకొని ఒక ఆయన గుడార పండుగ చదవగానే గుడాల పండుగ ప్రారంభించాడు, ఇంకొక ఆయన పనుల పండుగ చూడగానే పనుల పండుగ ప్రారంభించాడు, ఇంకొక ఆయన ఏదో పూరిం పండుగ చూడ పూరిం పండుగ ప్రారంభించాడు. అంటే ఆడ చేస్తే జైలు కావాలి ఇటు అనుకుంటాం, ఇంకా నైవేద్యం సున్నతి చదివి సున్నతి చేసుకొని ప్రారంభించాం, ఇట్లుంటుంది అనమాట. కాబట్టి అందుకే ఎప్పుడు కూడా ఒక విషయం బాగా గమనించి, ఇప్పటి దినాల్లో మనం ఏ విషయం చేయాలన్నా అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుండి మనం అనుకుంటున్న విషయం మీద ఏమంటుంది అనేది కొంచెం ఫోకస్ చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏ విషయమైనా మనం ఒకటి ఆలోచించాలనుకున్నప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుండి దాని మీద ఏం మాట్లాడుతుంది, మనం ఏదైనా తెలుసుకోవాలనుకున్న విషయం దాని మీద ఏమంటుంది అనేది దృష్టి పెట్టడం చాలా ప్రాముఖ్యమైనది. బట్ అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుండి పూర్తిగా పరిశుద్ధాత్మ కాలం ఖచ్చితంగా. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మత్తయి సువార్త 28 యేసు ప్రభు తిరిగి లేచినాక ఆరోహణమై వెళ్ళక ముందు శిష్యులతో ఏమంటాడంటే మత్తయి సువార్త 28:18 తీసిన వాళ్ళు చదవండి. అయితే యేసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. 19 కాబట్టి మీరు వెళ్ళి, ఇక్కడ బాగా గమనించండి, ముందు ఏం చెప్తున్నాడు ఈ వచనంలో, ఫస్ట్ మేక్ దెమ్ మై డిసైపుల్స్, సమస్త జనులను ఏం చేయాలి, ఫస్ట్ నా శిష్యులుగా చేయండి. దెన్ తర్వాత ఏం చేయాలి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చు, దెన్ బీ బ్యాప్టైజ్డ్, అప్పుడు బాప్తిసం ఇవ్వండి. కాబట్టి శిష్యులుగా చేయకుండా బాప్తిసం ఇస్తే ఉపయోగం లేదు మళ్ళీ. అందుకే బాప్తిసం అవసరం లేనిది అనేది కాదు, కానీ ముందే బాప్తిసం కాదు, బాప్తిసానికి ముందు ఖచ్చితంగా ఒక వ్యక్తి యేసు ప్రభు శిష్యుడై ఉండాలి, ప్రభుకు లోబర్చుకోవాలి తన జీవితాన్ని, పాపినని గ్రహించాలి, ప్రభు నేను పాపినని క్షమించు, నీ రక్తంలో నన్ను కడగనాలి. నేను నా జీవితంలో సుమారు 28వ తారీఖు 9వ నెల 90వ సంవత్సరం ఒక రాత్రి, ఆ రోజు వీబీఎస్లో ఒక పాఠం విన్నాను, అది ఆకాను గురించి. అది బొమ్మలు అంటించి చూపిస్తుంటే నాకైతే అటు జరిగినట్టే ఉంది, నేను ఆ రోజుల్లో ఉండట్టుంది.
వెంటనే తేరుకొని భయం వేసి వస్తే దేవుడు ఎందుకో ఏదో స్వరం ఉంటుంది, భయపడొద్దు, నువ్వు ఆ రోజుల్లో లేవు, ఇప్పుడు ఈ రోజులు వేరండి. ఇక నేను వెంటనే ప్రభువా నన్ను ఆ రోజుల్లో పుట్టించినందుకు నీకు స్తోత్రాలను. ఎందుకంటే ఆ రోజుల్లో పుట్టించుంటే నేను ఇప్పుడు దాకుండా ఎప్పుడో రాళ్ళతో కూడా చంపేవాళ్ళండి. ఖచ్చితంగా పాత నిబంధన కాలంలో అయితే ఇప్పుడున్న పిల్లలు తల్లిదండ్రుల మాట వినపోతేనే గ్రామ పెద్దలు తీసుకెళ్ళి వీడు మా మాట వింటలేదంటే తల్లిదండ్రులతో సహా గ్రామస్తులందరూ రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు. ప్రతి చిన్న విషయానికి అట్లా చెడు తీసేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏది ముస్లిం కంట్రీస్లో లా చాలా సివియర్గా, చాలా స్ట్రిక్ట్గా ఉంటుందంట. ఎవరో రోడ్డున వెళ్తే ఏదైనా కాల్చి మూట ఏదో కదిలిచ్చి పోలీసులు కబురితే ఏమంటే ఇక్కడ ఉందంటే ఏది దేంతో కదిలిచ్చామంటే బొట్నెలు అంటే ఆ బొట్నెలు తీసాడు అంటారు. అంటే నిధి గాంధీ ఎందుకు టచ్ చేసేవాడు. ఇట్లా ఉంటాయి కొన్ని కంట్రీస్. నిజం, ఎంత రూల్ ఎంత జాగ్రత్తగా ఉండే కొంత అంత అలర్ట్ అవుతారు, కాదు కొందరు నశిస్తారు. అందుకే ఇప్పుడు కృప. ఒక వ్యక్తిని నశించడం ప్రభుకి ఇష్టం కాదు, మార్చుకోవడం. నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. సువార్త చేయండి అని బైబిల్లో చెప్తాడు. సువార్తకి వెళ్తే వాళ్ళేమి వినరు, ఎనందుకు పత్రికలు ఎత్తుంటే ఆడబడేస్తారు, ఏమనలేము. మళ్ళీ ఎనందుగా ఒక్కొక్కసారి అది కోపం, ఎవరు రమ్మని అదండి ఇదండి ఏదేదో గందరగోళం చేస్తారు. పాపం వాళ్ళు ఏం తెలియట్లేదు. నేను ప్రార్థన చేసాను, ఏంటంటే నువ్వు వెళ్ళమంటే వెళ్తే వాళ్ళేమి వినరు, ఇది అంతే గొడవ ఎందుకు, అసలు పాపులందరినీ ఒకసారి తీసేయచ్చుగా, సువార్త పని ఉన్నది, అందరూ ప్రార్థన భక్తులే ఉంటాం, ఏడ చూసిన మందిరాలు ఉంటాయి. కంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా, నువ్వు అన్నట్టు నువ్వు మారక ముందు నాకు ఆలోచన వచ్చి తీసేసినట్టు నువ్వేమయ్యాడు అంతేగా. ఆయన చెప్పినట్టు చేయడం, నేను మారక ముందు చేస్తే నేను కూడా పోయాడు. అందుకే ఉంచాను, నువ్వు ఎందుకు నేను అటు చేయపోబట్టే నువ్వు మారింది, అందుకే చేయట్లేదు. కొందరు మారాలి. కాబట్టి ఒక వ్యక్తిని నశించడం ప్రభుకి ఇష్టం లేదు, ఒక వ్యక్తి మారడం ఇష్టం. కాబట్టి అందుకే కృపాకాలం ఖచ్చితంగా. ఇప్పుడు ఒక వ్యక్తి పాపిని గ్రహించాలి, పాపాలు ఒప్పుకోవాలి, ప్రభా నీ రక్తంలో నా హృదయాన్ని కడుగు, నా లోపలికి రా అని ఆహ్వానించాలి, ప్రభుకు లోపరుచుకుంటే. అందుకే శిష్యులు అంటే ఒక విధంగా శిష్యుడు అంటే ఏంటంటే, అయ్యా నువ్వేం చెప్తా చేస్తా, నీకు ఇష్టమైనట్టు జీవిస్తా అని వెంబడించడం, లోపడడం ఆయన. కాబట్టి అందుకే ప్రభువుకు లోబడేదానికంటే గొప్పది ఏంటి చెప్పండి. ఎవరినో మనుషులు వెంబడించి మనుషులు నమ్మకంటే, మనిషి ఎంతటి వాడైనా ఒక్కోసారి ఎంతో ప్రేమించి మనకు సహాయం చేయాలనుకుంటున్న వ్యక్తి కూడా చేయలేడు. మనుషుడు లిమిటెడ్ అన్నిట్లో లిమిటెడ్. నాలెడ్జ్ కానీ, కెపాసిటీ కానీ, ఫైనాన్స్ కానీ, ఏ కోణంలో మనిషి లిమిటెడ్. దేవుడు అన్లిమిటెడ్. ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకు లోబడ్డం. అందుకు ఆయనకు లోపరుచుకున్న వ్యక్తి నెక్స్ట్ ఏం చేయాలి, బాప్టిజంలో పాలు పొందాలి. ఇది దేవుడు చెప్పాడు. ఇక్కడ చూడండి 19 వచ్చిన ఏమంటున్నాడు, 19లో సమస్త జనులను శిష్యులంగు చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్టిజం ఇచ్చుచు. ఖచ్చితంగా బాప్టిజం ఇవ్వండి. ఆ తర్వాత ఏం చేయాలి, 20 వచ్చిన చూడండి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ గైకొన వలన వారికి బోధించుడు. అది ఆ తర్వాత నువ్వు యేసు ప్రభు ఏమేమి చెప్పాడో అవి గైకొనడం. ఇక్కడ కొద్ది జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు చెప్పినవి పాటించాల్సిన వ్యక్తి అంటే ఎవరంటే మారుమనసు పొందిన వ్యక్తి చేయాలి. కొందరు ఎటువంటివి తెలుసా, సంఘాలకు వస్తుంటారు, మారుమనసు మాత్రం పొందరు, ప్రభుకు హృదయం జీవితం సమర్పించుకోరు. యేసు ప్రభు చెప్పినవి మాత్రం చేస్తారు. గుడికి వెళ్ళడం, కానుకేయడం, అవసరమైతే నేర్చుకొని ఆరాధన చేయడం, వడ్డించడం, సువార్తకు వెళ్ళడం, పత్రికలు అన్నీ చేస్తారు, హృదయం మాత్రం ప్రభుకు అప్పగించు. భక్తి ఎంత పర్ఫెక్ట్ చేసినా, భక్తి అంతా చేసినా రక్షణ కనుక లేకపోతే పోయేది నరకానికి. అందుకే కొర్నేలి జీవితం తీసుకుంటే మనం అపోస్తల కార్యం 10వ అధ్యాయం, నిజంగా చెప్పాలంటే మారుమనసు పొందిన వాళ్ళు కూడా అలాంటి భక్తుడు ఉంటుంది. సేవకుల్లో అంత భక్తిపరుడు. పగలు 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నట్టు ఊహించడు, మళ్ళీ 3 గంటలప్పుడు చూడలేదు, ఏదో అందరూ పడుకుంటారు. పనిలో కూడా సెలవెత్తారనుకుంటా కొద్దిగా పడుకుంటా. కానీ ఆయన అప్పుడు కూడా దేవుడు నీ ప్రార్థనలు వినపడ్డాయి అని చెప్పే అంత ప్రార్థన బహుగా ధర్మం చేయవాడు, కుటుంబంతో సహా నీతిపరుడు. తన దగ్గర ఉండే సైనికులు మారారండి తన జీవితాన్ని బట్టి. భక్తిగల సైనికులు ఉన్నారు తన కింద. బట్ అంత పర్ఫెక్ట్ ఉండే వ్యక్తి నశించబడి ఇష్టం లేక దేవుడు దర్శనమిచ్చాడు పేతురికి. వెళ్ళడానికి ఇష్టం లేని వ్యక్తిని తోలాడు. ఈయనకు చెప్పి వస్తాడని చెప్పి, పిలిపించుకోండి అని చెప్పి, రెండు పక్కల ఆయన తద్వారా ఆయన దగ్గర కొందరు బాప్తిజం తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి పాపిని గ్రహించాలి, ప్రభుకు ప్రతిష్ఠ చేసుకోవాలి, బాప్తిజంలో పాలు పొందాలి. బాప్తిజం అంటే కొంచెం అర్థమవుతుంది. ఒక మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తాను. బాప్తిజం అంటే ఏంటంటే, లోపల దేవునికి నీకు జరిగిన వడంబడికను క్రియ ద్వారా వెల్లడి చేయడం. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక వ్యక్తి నమ్ముచున్న ప్రతి విషయాన్ని క్రియలో వెల్లడి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్థలం కొనుక్కున్నాం, లేకపోతే స్థలం కొనుక్కున్నాం. ఒక స్థలం కొనుక్కున్నప్పుడు, ఇప్పుడు యేసుదాస్ అన్న దగ్గర స్థలం నేను కొనుక్కున్నాను అనుకోండి. ఇప్పుడు మన ఇద్దరికి మంచితనం ఉంది, అంతా డబ్బులు కూడా తీసుకున్నా,
ఏమైనా రాయాలంటే అన్న మీ దగ్గర రాసేది ఏంటో ఇది అన్నాడు. సరే డబ్బులు ఇచ్చాను, తీసుకున్నాం, వాడుకుంటున్నాను. అది సేఫ్టీ అయినా జ్ఞానం కలవడాలో చేయొచ్చా? సరే మా ఇద్దరు కాలం సరిపోద్ది అన్నంటే ఆయన బతుకుంటే ఏమండి, మెల్లిగా ఆయన గబుక్కుని అన్న ఏమైనా వేయడం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు దాకా ఆయన వెనకాల ఎవరుండారో తెలియని వాళ్ళు, ఎవరు రానోళ్ళు కూడా ఏమైతే తెలుసా? ఆయన బాగానే అవసరమైతే పడేక ముందు మెల్లిగా ఏమవుతారు, అందరూ వస్తారు. మాది ఓడి అసలు విషయాలు ఏంటి, స్థలం ఏంటి, ఎవడేంటి అయిద్దని. వాళ్ళు ఎవరొకళ్ళు ఏమంటారు తెలుసా? అసలు రాశారు లేదు చూడన్నాడు. రాయిపోతే మెల్లిగా ఉంటారు, ఇది మా మేనల్ది, ఇది మా తమ్ముడిది, నాకు చెప్పాడు, మా అవసరమైతే కాగితాలు కూడా పుట్టుతాడు, చెప్పలేము ఏడమ్మ మనకు కాగితాలు. ఇకప్పుడు ఏమైంది? అది వడంబడిక, అనుకున్న వడంబడికకు బలం లేదు, చూసారా, ప్రూవ్ లేదు, అది ఫెయిల్ అయిపోద్ది, బుద్ధిహీనమైన పని అయింది, ఖచ్చితంగా నిలబడదు. అందుకే బాప్తిసం అంటే ఏంటంటే, నీ హృదయంలో ఒక వ్యక్తి ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాక, దేవునికి నువ్వు లోపరుచుకున్నాక, నువ్వు నిజంగా దేవునికి లోపరుచుకుంటుంటే నీ జీవితాన్ని, నిజంగా యేసు ప్రభు నా జీవితానికి కర్త, నాకు దేవుడు యేసు ప్రభువే అని నువ్వు నిజంగా చెప్తుంటే, నువ్వు లోపలనేది నిజమైతే పెట్టు, ఈ చిన్న పనిలో లోబడు, అంతే కదా. ఒక వ్యక్తి నాకు ఇచ్చేస్తున్నాను స్థలం అన్నాడు, ఇచ్చేస్తానా రాయి అన్నాను, రాయనులే కానీ ఇచ్చేస్తున్నా అన్నాడు అనుకోండి, ఇది నిజంగా ఇవ్వడమేనంటారా? రాయడం అన్న నేను అసలు అమ్మో నేను నీకు తెలుసు కదా మాట తప్పు, నేను నీకు అడ్డురాను, ఇచ్చేస్తున్నా అన్న, మరి అటాక్ ఇస్తున్నారు రాయండి అంటే, రాయడం అది మాత్రం అడగొద్దు ఇచ్చేస్తున్నా అన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఏమన్నారు దాన్ని? అందులో ఏదో తేడా ఉంది ఖచ్చితంగా కదా. ఇచ్చేస్తున్నా కానీ రాయను అన్నాడంటే, నాకు యేసు ప్రభు అంటే ఎంతో ఇష్టం, యేసు ప్రభుకి నా జీవితం ఇస్తున్నా, ఆయన నాకు ప్రాణం, నేను ఆయన కొరకు బ్రతుకుతా, మరి బాప్తిసం వద్దులే అంటే. అందుకే నువ్వు లోపల జరుగుతున్న, లోపల నువ్వు చేసుకున్న ఒడంబడిక, నువ్వు లోబడింది, నీ తీర్మానం, నీ ప్రతిష్ట క్రియలో వెల్లడి చేయాలి. అది చూడండి, ఆరాధన ఎందుకు చేస్తాం? ప్రభుని ఆరాధన చేస్తేనే ప్రేమిస్తున్నామని కాదు, లోపల ఆల్రెడీ ప్రేమిస్తున్నావు, దాన్ని వ్యక్తపరుస్తున్నావు ఇక్కడ. కాబట్టి అందుకే బాప్తిసం అనేది ఒక క్రియాపూర్వక సూచన, వెల్లడి చేయడం. కాబట్టి లోపల జరిగిన ఒడంబడిక, దీనికి లోబట్టలేదంటే మీరు కావాలని చూడండి, ఎంత మంచి భక్తి పరుడైనా అక్కడక్కడ సంఘాల్లో ఉంటారు, బాప్తిని తీసుకోరు, మంచి భక్తి పరులు అన్నీ ఉంటాయి, ఇతరులను నడిపిస్తారు కూడా, మందిరానికి సేవలో కూడా పాలు పొందుతారు, వాళ్ళు బాప్తిని తీసుకోరు, పోయేది ఖచ్చితంగా నరకానికి. ఎందువలనంటే తెలిసిన దేవుని నీతికి నువ్వు లోబడిపోవడం, ఆ దేవుని నీతి చాలా విషయాలు ఉంటాయి దాని మీద. బాప్తిసం వలన కలిగే ఆశీర్వాదాలను ఒకసారి రాస్తే సుమారు 48 ఆశీర్వాదాలు ఉంటాయి కొత్త నిబంధనలు. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెప్తాను. వీటన్నిటిని పోగొట్టుకుంటాం. కాబట్టి అందుకే దేవుడు చెప్పిన నియమం, ఆజ్ఞ, దానికి లోబడాలి. అందుకే మార్క్స్ వార్త 16వ అధ్యాయం, బుక్ ఆఫ్ మార్క్స్ 16th చాప్టర్, మార్క్స్ వార్త 16 ఆడ కూడా ప్రభు ఏమంటే 15 వచ్చిన మార్క్ 16:15 ఏమన్నాడు చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. 16 వచ్చిన చూడండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింప. ఎక్కడ కూడా కొద్దిగా జారు చూడండి. కొంతమంది అంటే ప్రొనౌన్సియేషన్ తప్పు మాట్లాడతారు. ఏ విషయం అంటే రక్షించబడిన వారు బాప్తిని తీసుకుంటారు అని అనుకుంటాం. అందుకే మన ఎప్పుడు ఫామ్లో కూడా అది ఉంటుంది, నువ్వు ఎప్పుడు రక్షించబడితివి అని ఉంటుంది. రక్షించబడిన వారు బాప్తిని తీసుకుంటున్నాం అనుకుంటా. నాకు తెలిసి న్యూ టెస్టమెంట్లో ఎక్కడ కూడా రక్షించబడి బాప్తిని తీసుకుంటామని లేదు. బాప్తిజం రక్షణలో ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్, నాట్ ఓన్లీ బ్యాప్టిజమే రక్షణ కాదు, కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్. అందుకే ఇక్కడ కూడా ఏమన్నా చూడండి చాలా క్లియర్గా, అంటే అందుకే బైబుల్ ఎప్పుడు కూడా మనం ఎక్కడైనా చదివినప్పుడు ఒక వచనాన్ని, బైబుల్ అంతటిలో అన్ని వచనాలు ఒకే అర్థం చెప్పాలి. ఆ కాంటెస్ట్లో చూడడం చాను. ఇప్పుడు ఏడ కూడా ఏమంటే చూడండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు. 2 పేతురు 3వ అధ్యాయం, 2 Peter 3rd chapter, 2 పేతురు 3వ అధ్యాయం, 2 పేతురు 3వ అధ్యాయము, 2 పేతురు 3 కదా, 1 పేతురు 3వ అధ్యాయము 19-20 వచనాలు. 1 పేతురు 3:19-20. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోహు దినముల్లో ఓడి సిద్ధపరచబడుచుండగా అవదేలిన వారి ఎద్దుకు అనగా చెరలోని ఆత్మల ఎద్దుకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ వాడలో కొందరు అనగా ఎంతమంది? 8 మంది. ఆ మాట గమనించండి. నీటి ద్వారా రక్షణ పొందిరి. నీటి ద్వారా రక్షణ పొందిరి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం నీటి మూలంగా కూడా జన్మించాలంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం, ఒకడు యేసుట్లను ఒకడు నీటి మూలంగాను ఆత్మలను జన్మించితేనే కానీ. సో ఆత్మ కార్యం చేస్తుంది, నీటిలో నువ్వు లోబడుతున్నట్లు వెల్లడి చేస్తావు. అది
అందుకే ఒక వ్యక్తి రక్షించబడ్డ వాళ్ళు చాలామంది అంటారు, ఈ మధ్య ఇది ఒక వాదన అయిన అనుకుంటా, ఏదేదో అంటున్నారు, క్యాల్వినిజం, మార్మోనిజం, ఈ ఇజాలు ఎక్కువ వచ్చినాయి. చదువు ఎక్కువైపోతే ఒకసారి ఈ భూసమాన తెలివి ఆత్మీయ వలయంలో లాక్కెళ్ళిద్ది అనమాట. ఇజాలు ఎక్కువైనాక కొందరు ఏమంటారంటే రక్షణలో అసలు మనుషుడిది ఏం లేదు, పూర్తిగా దేవుడిదే అంటారు. పూర్తిగా దేవుడిదే బాధ్యత అయితే ఇవాళ రక్షించబడిన వాళ్ళందరినీ రక్షణ పొందకుండే ఉంచాడా? వాళ్ళ రక్షణ ఇప్పుడు వద్దులే అని ఆపాడా? అందుకే చాలాసార్లు మన పర్వా సార్ అట్లని చెప్పి రక్షణ పొందడం సొంత మనిషిదే అని కూడా నేను అనట్లేదు. ఖచ్చితంగా ప్రతి విషయంలో మీరు జాగ్రత్త చూడండి. దేవుని కృప అవసరమే, హ్యూమన్ రెస్పాన్స్ ఈజ్ దేర్. మనిషి బాధ్యత కూడా ఉంది ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో. ఇప్పుడు ఎక్కడ కనీసం చంటి బిడ్డ పాలు దగ్గర కూడా ఆడు చప్పరించడం ఉంటుంది కొంత. కాబట్టి ప్రతి దగ్గర మనం చదివేది నువ్వు చదవాలి దేవుడు సమయం ఇచ్చినప్పుడు. ఇక నిజంగానే నీకు అస్సలు కుదరలా వెళ్ళావు, నిజంగానే కుదరకపోతే ప్రభు మీద ఆధారపడితే అవసరమైతే అద్భుతం చేస్తాడు. ప్రభు చేయలేడని చెప్పట్లా, మళ్ళీ ప్రభుకి అసాధ్యమైంది లేదు, అసలు ఏమీ లేకుండా కూడా తీసుకురాగలడు. కానీ తేగలడని నువ్వేమి దేవుడు సమయం ఇచ్చిన వరకు వెళ్ళొద్దు. నేను కొన్నిసార్లు చాలా సంవత్సరాల వరకు దగ్గర మరి నేను ఇప్పుడు ఇట్లా విజయవాడ పరిచర్యకు వచ్చే అంతవరకు అనుకుంటా ఎప్పుడు బట్టలు ఒక చొక్కా కూడా నేను ఎప్పుడు కొనలేదు. పిల్లలకు కొన్నాను కానీ దగ్గర మరి సహోదరికి నేనైతే అసలు ఎప్పుడు కొనలేదు. ఎప్పుడు బట్టలు సమృద్ధి ఎప్పుడైతే వచ్చాయి. నేను సేవకు రాకముందు మా అమ్మ కొనేది, సేవకు వచ్చినాకేమో ప్రభు ఇచ్చేవాడు. ఎంత అద్భుతంగా నేను ఒక రకం కట్టుబట్టలతో వచ్చిన సేవకు ప్రతిదీ ప్రభు ఇచ్చాడు. నేను ఆయన సమర్పించుకున్నప్పుడు నేను నాకు కలిగినవన్నీ ప్రభువే అనుకునేవాడిని. దేవుడు కూడా ఏం కొదువు చేసేవాడు కదా అన్నాడు. నిజంగా చెప్పాలంటే ప్రభు మహిమ కొరకు చెప్తున్నా, ఒక ఎంప్లాయ్ అన్న ఇబ్బంది పడుతుంటాడుగా, మాకేం కొదువు ఉండేది కదా. చాలామంది తెలియక అనుకుని వీళ్ళకి హ్యాండ్ నుంచి వస్తున్నాయి అనుకునేవాడు. అట్లా డేరు చేసి ఎదురుగా వచ్చి అడిగిన వాళ్ళు కూడా మీకు హ్యాండ్ నుంచి వస్తే తీసుకెళ్ళేవాడు, అకౌంట్ నెంబర్ చెప్తా అనేవాడు. కానీ అయినా కూడా ప్రభు ఏం కొదువు చేసేవాడు కాదు. అట్లా తర్వాత అంటే ఎప్పుడూ ఒకే విధంగా చేయడు. తర్వాత డబ్బులున్నా కూడా ఒకసారి బట్టలు లేవు, ప్రభు ఏంటి ఎప్పుడు ఇచ్చేవాడు, ఇక్కడ రావడం లేదు, మరి ఎవరు అట్లా తెలియదు, మరి ఏంటి ఎందువల్ల కొదువైనవి కొనుక్కోకూడదేమో అనుకుంటున్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, వెళ్ళి కొనుక్కు, డబ్బులు ఉన్నాయి కానీ. అదేంటంటే అప్పుడు అలా ఇచ్చాను, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చింది కూడా నేనే, సామర్థ్యం వెళ్ళి కొనుక్కున్నప్పుడు అన్నాడు. అవసరమైన కొనుక్కోవడం తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ కూడా చాలా ప్రాముఖ్యంగా అవసరత, రేరు అవసరత, ఎప్పుడూ అవసరపడి ఇట్లాంటి చాలా అవసరతలు కూడా దేర్ ఆర్ మెనీ స్టేజెస్ ఇస్ దేర్. మనం పొరపాటు చేసేది ఎప్పుడూ అవసరమైనవి కొనేసి అవి వ్యర్థపరుస్తుంటాం. తెలియకుండా మందిరాల్లో ఎక్కువ అటు ఉంటాయి. ఎప్పుడో సంవత్సరం మీటింగ్లో ఇప్పుడు అవసరమయ్యి అన్నీ కొనేస్తారు, అవి తుబ్బడి చివరకు మీటింగ్లు పనికిరావు, మళ్ళీ రిపేర్లు చేసి తెలియకుండా చాలాసార్లు వ్యర్థం చేస్తుంటాం. సరే, అంటే దేవుడు కొన్నిసార్లు మనకు అవకాశం ఇచ్చిన దగ్గర నువ్వు వ్యర్థంగా ఉండుంటే ప్రభు ఒప్పుకోడు. అట్లానే రక్షణలో కూడా ఒక వ్యక్తి సువార్త తన ఎద్దుకు వచ్చినప్పుడు దేవుని మాట చెవిని పెడితే చాలు. అందుకే ఏముంది, వినువాడు, రోమా 10వ అధ్యాయం ఏముంది, వినుట వలన అది కనీసం వినడానికి ఏం ప్రయాసం అండి. యెషయా గ్రంథంలో అదే ఉంటుంది, బూదిగంత నివాసులారు నా వైపు చూడడం ఏం కష్టం చెప్పండి. ఎంత ఐసీలో ఉన్నాడు కూడా చూడవచ్చు, కళ్ళు తిరిగి చూడడానికే. అట్నే వినడానికే చివరికి నాకు తెలిసి పాపం కోమలు ఉన్నాడు చూడలేకపోయినా వినొచ్చు అనుకోండి. అంటే చాలా సామాన్యమైన పని. సువార్తను ఎదుకొచ్చినప్పుడు అవును ప్రభు నిజమే, నేను పాపినయ్యా నన్ను క్షమించు అంటే చాలు. ఎంత ఘోర పాపినైనా ఇది లోకానికి అర్థం కాదు. మనుషుడు ఎలా నమ్ముతాడంటే ప్రధానికి ఏదో బాగా చేస్తే ఇద్ది అనుకుంటాడు. ఊరికినే అంటే ఇక్కడే చాలామంది నమ్మలేక పాపరిహారం కోసం ఏదో చేయాలనుకుంటారు. పాపహారం అని పాదాలు తిరిగితే పాపలు పోతాయని కొందరు ఎప్పుడు అసలు చేస్తారు. పాపరిహారం కోసం ఏదో చేయాలనుకుంటాడు. ఏం చేయను అసలు సింపుల్, ప్రభువా నేను పాపి, నిజమే నీ వాక్యం చెప్తుంది, నిజం, నన్ను క్షమించు, నా కోసం నువ్వు చనిపోయి నీ రక్తం నన్ను కడుగు. నేను 28వ తారీఖు 9వ నెల 90 రాత్రి నేను ఇదే ప్రార్థన చేశాను. నాకు అర్థమైంది నేను పాపినని. 2 మాటలు చెప్పాను దేవుడితో. ఫస్ట్, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను, ఎందుకంటే క్షమించు అని గట్టిగా అడగడానికి కూడా అర్హుడిని కాదు, నేను చాలా వేషధారిగా బ్రతికాను. మరి బహుశా నువ్వు క్షమించదగనవాడిని నేను, కానీ నీకు ఇష్టమైతే క్షమించు, ఒకవేళ నువ్వు క్షమించలేకపోతే తీసే. ఇంకా పాపిగానే నాకు క్షమాపణ లేనప్పుడు నా జీవితం భూమి మీద అనవసరం. ఇవాళ పాపినే, రేపు పాపినే, ఏ రోజు చచ్చిపోయిన పోయినారు కాదు, ఏదో పెందలాడి ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళాలి కదా. రేపు పొద్దున 10ంటికి ఎగ్జామ్ ఉన్నప్పుడు ముందే వెళ్ళేది, ఎందుకంటే ఇక మళ్ళీ రేపు ఆడవిడికి అంటే ఇవాళ వెళ్తే మంచిదని వెళ్తారు. ఎప్పుడైనా పోయేదే, ఇక క్షమాపణ లేదన్నప్పుడు తీసేయి. ఎందుకంటే ఇక ఉండే కొంది పాపి ముదిరిపోతాడు, టెంక ముదిరినట్టు పాపి ముదిరి నేను కొందరిని పాడు చేసి సమాజం పాడు చేసి క్షమాపణ లేనప్పుడు తీసేయన్న.
అని ప్రార్థన చేస్తుంటే వెంటనే ఏదో స్వరం, సరే ఒకళ్ళు ఇప్పుడు తీసేస్తే ఏడకెళ్తాం అనుమానం లేకుండా ముందు పాతాళం, అప్పుడు ఇంత అవగాహన లేదు, నరకం అనుకోండి, డైరెక్ట్ నరకానికి వెళ్ళడం. నరకాన్ని గురించి బైబిల్ ఏమంటుంది? అగ్ని ఆరదు వామో, దాని గురించి విన్నాను నాయన, తెలియకుండా ఉన్న బాగుండేది. అగ్ని ఆరదు పురుగు చావదంట, నువ్వు ఏదో ఒకటి చేయగలవు, నీకు అసాధ్యమే నరకం తప్పితే. అసలు నీవేనా ఏం ప్రార్థన చేస్తుండగానే నేను అప్పుడు తెలియకుండా కంఠస్థం, ఒక వచనాన్ని కంఠస్థం చేయించారు వీబీఎస్లో. ఆ వాక్యం లైట్ లాగా నా ప్రేయర్లో ఉండగా నా ఎదురుగా వెళ్తుంది. దొంగిలు వాడు ఇక మీదట దొంగిలకూడదు, ఇక నేను క్షమిస్తాను, ఇక మీదట చేయొద్దు. అసలు ఎంత సమాధానం అంటే, అందుకే కొన్ని విషయాలు వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ అవర్ వర్డ్స్ అన్నమాట. కొన్ని విషయాలు మనకే తెలుస్తాయి కదా. ఇప్పుడు కోడి మాంసంతో బాగా పలావ్ భోజనం చేసిన ఎలా ఉందన్నాం అనుకోండి, ఎంతవరకు చెప్తాడు? బాగుంది బ్రదర్ అంటుంటాడు. బాగుందంటే నిజంగా అసలు ఎలా బాగుందో అవతలటి తెలుసా? మొత్తం బాగుంది అనుకుంటాడు. అసలు ఎలా బాగుందో తెలియాలంటే ఏం చేయాలి? తించుతే అర్థమైంది, అంతే కదా. తినచూడమని అంతవరకు మాటల్లో ఎంతవరకు చెప్తాం? బాగుందంటే ఏంటి బ్రదర్ అన్నాడు అనుకోండి, చాలా బాగుందంటే ఏంటన్నాడు అనుకో, చాలా బాగుందంటే ఈ జుట్టు పీకో ఏం చేయాలి, ఎక్కువ బండి పోతే పోయింది, 120 రూపాయలు పెట్టిస్తాను అంటే. తింటేనా కొన్ని విషయాలు తింటే అర్థమవుతాయి, కొన్ని వింటే అర్థమవుతాయి, కొన్ని చూస్తే అర్థమవుతాయి. రంగులు కళ్ళు కనపడినోడికి నువ్వు ఎడ చెప్తావు చెప్పండి? అది చూస్తే తెలిసేది. ఇక రెడ్ అంటున్నావు, రెడ్ అంటే ఎట్లా ఉంటుంది అన్నాడు, ఏం చెప్పలేదు. కళ్ళు తెరిస్తే తప్ప అర్థం కాదు. కొన్ని చూస్తేనే, అట్లా కొన్ని అనుభవిస్తేనే తెలుస్తాయి. ప్రభు క్షమించినప్పుడు ఒక నూతన సంతోషం, సమాధానం, పరలోకం కుమ్మరించబడ్డం అంటే, నేను ఆ రోజు ఎంత సంతోషం అంటే తెలియక నేను అనుకుంటున్నాను నాకేమైంది అనుకుంటున్నాను. ఏంది నేను వచ్చేటప్పుడు ఉండట్లేదు, నేను అనుకుంటున్నా ఏమైనా మర్చిపోయినామోనని దేవుడు ఆడుతున్నాను. నేను తెచ్చిన వస్తువులు ఏంటి ఏమైనా మర్చిపోయినా, ఏదో తేడా ఏది వేరుగా ఉంది ఏంటని మర్చిపోయిన చూస్తే తెచ్చిన వస్తువులన్నీ ఉన్నాయి. లెక్క చూశారు 2-3 మళ్ళీ వచ్చిన వస్తువులన్నీ ఉన్నాయి. ఏమైందంటే తెలియకుండా ఏదో ఆత్మ స్వరం ఏమంటుందంటే, ఇదే రక్షణ అంటే గొప్ప సంతోషం, కొత్త వ్యక్తివి తేలిపోతున్నట్టుంది. ఇదా ఏదో చాలామంది చెప్తున్నా ఏదో అనుకున్నాను, ఇదా. ఆ రోజంతా నా సొంత వీబీఎస్ ఆయనకి ఇంటికి వచ్చిన మా అమ్మకు చెప్తే, అమ్మ నేను పాపాలు యేసుప్రభు క్షమించా అంటే ఆమె అనుకో ఇంతకుముందు మారాను అనుకుంటుంది. మరి ఇదివరకు మారాను, మరి ఇప్పుడు దాకా అంటే వేషధారణ చేసేవాడు. అవును, నేను ఎప్పుడు యథార్థంగా చెప్తున్నాను, నటించాను, దేవుడు క్షమించాడు అండి. పోనీ ఎక్కడి నుంచి అన్న జాగ్రత్తగా ఉండాలి, అట్లా యథార్థంగా చెప్తున్నా ఉన్నట్టు డైరెక్ట్గా. కాబట్టి నిజమైన కార్యం. అందుకే భక్సింగ్ గారు సాక్ష్యం పుస్తకం, చిన్న సాక్ష్యం పుస్తకం మీద రాస్తాడు, చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషం, ఇది వర్ణించలేం. చూసారా? అందుకే ఇది నిజమైన ప్రభువులు ఆనందించే వ్యక్తి బట్టలు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఆహారం లేకపోయినా, వస్తువులు లేకపోయినా అటుబడి విచారం చెందడు. ప్రభువుతో, వాక్యంతో, దేవుని బిడ్డలతో ఆనందిస్తూ ఉంటాడు కదా. కాబట్టి అందుకే నిజమైన కార్యం ఇది జరిగిన వ్యక్తి బాప్తిసంలో సాక్ష్యం పొందాలి. బాప్తిసంలో మనం సాక్ష్యం పొందిన తర్వాత దాంట్లో అనేక మేళ్ళు ఉంటాయి, ఇప్పుడు అవి చెప్పలేము. కానీ ప్రభు బలలో పాలు పొందడానికి బాప్తిసం పొందిన తర్వాత కొన్ని మనం పాటించాల్సిన లేదా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చాలా అవసరం. ఎందువలనంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీ 2:12. చాలు. రక్షణ కొనసాగించుకునేది మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని రక్షణ కొనసాగించుకోవాలి. ప్రవచితమైన దాన్ని బలవర్తమానంలో చూద్దాం బాప్తిసం తర్వాత. అందుకే బాప్తిసం పక్కనే హస్త నిక్షేపణ అని ఉంటుంది. మనం ఎబ్రీ 6వ అధ్యాయంలో చదివాం కదా, ఆడకరండి. ఎబ్రీ 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు బాప్తిసం పక్కనే ఏమంటుంది చూడండి. నిర్జీవ క్రియలను విడిచి మారుమనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసం కూర్చిన బోధయు నస్తాన్ని. ఎక్కడ చూసినా బాప్తిసం పక్కనే హస్త నిక్షేపణ అని ఉంటుంది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తల కార్యములు 8 అక్కడ సమరయలో ఫిలిప్పు సువార్త పరిచర్య చేసినప్పుడు కొందరు నమ్మి బాప్తిసం పొందారు. తర్వాత 13వ వచనం, అపోస్తల కార్యములు 8:13, 8:13. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందారు. తర్వాత ఏమో జరిగిందంటే కిందకు వస్తే మనం 16వ వచనం చూడండి. 16వ వచనం,
అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిసం మాత్రము పొంది ఉండ్రి. 17వ వచనం ఇప్పుడు. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను చేతులుంచి ప్రార్థన చేయడం. హస్త నిక్షేపణ అంటే వేరేదేం కాదు. హస్తం అంటే చెయ్యి, హస్తం గుర్తు కాదు. హస్తం అంటే చెయ్యి, నిక్షేపణ అంటే ఉంచుట. చేతులుంచి ప్రార్థన చేయడం. చేతులుంచేది కూడా రకరకాల సందర్భాలు ఉంటుంది, అన్నీ కాదు. ఒక్కోసారి దీవించడానికి చేతులుంచి ప్రార్థన చేయొచ్చు, పరిచర్యకు వెళ్ళే వాళ్ళకి చేతులుంచి అభిషేకం కూడా ప్రార్థన చేయొచ్చు అనేటువంటి. బాప్తిసం తర్వాత హస్త నిక్షేపణ. చాలా చోట్ల విచారం ఏంటంటే, నాకు తెలిసి చాలా పరిచర్యల్లో బాప్తిసం ఇస్తారు కానీ హస్త నిక్షేపణ చేయరు, దాన్ని పట్టించుకోరు. ఖచ్చితంగా హస్త నిక్షేపణ బైబిల్లో చాలా ప్రాముఖ్యం. ఒక విధంగా ఇది ఎలాంటిదంటే అర్థం అవ్వడానికి నేను ఇలా చెప్తాను. కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే, ఒళ్ళు వరకు ఆడవాళ్ళు తల్లు పిల్లడు స్నానం చేసి ఒక్క ఊరికి వేసి పంపించేస్తారు. ఏమేరు కింద డ్రైవర్ అయ్యాడు. ఒకటే అయితే ఏమైతే ఆటోమేటిక్ ఇంకేదైతే అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఫినిషింగ్ వర్క్ అంటారు. ఇది కూడా కంప్లీట్. అందుకే బాప్తిసం పక్కనే హస్తనిక్షేపణ. హస్తనిక్షేపణలో ఏముండదండి అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డారు. ఇంకొంచెం ముందుకెళ్తే తిమోతి రాసిన పత్రిక. కొన్ని తలాంతులు ప్రభు ఇస్తాడు. హస్తనిక్షేపణ వల్ల కొన్ని వరములు అనుగ్రహించబడుతున్నాయి అని బైబిల్ చెప్తుంది. 3 తిమోతి 4వ అధ్యాయము 3 తిమోతి 4వ అధ్యాయం 14. 3 తిమోతి 4:14. చూసావా, పెద్దలు వస్తాయి. మళ్ళీ పెద్దలు అనగానే కంగారు పడబాండి. కొత్త నిబంధనలో పెద్దలు అనగానే ఎక్కడ చదివినా పెద్దలు అంటే గాడ్ సర్వెంట్ని చూపిస్తుంది. ఎందుకో తెలియకుండా క్రైస్తవ్యంలో కొన్ని విషయాలు రాంగ్గా వెళ్ళిపోయాయి. ఇది దాన్ని ఎప్పుడైనా మనం నిర్ధారించవచ్చు, ప్రూవ్ చేయొచ్చు. నేను దాని మీద స్టడీ చేస్తున్నాను. పెద్దలు అనేది కంప్లీట్గా గాడ్ సర్వెంట్ చూపిస్తుంది. కాబట్టి పెద్దలు హస్తనిక్షేపణ చెయ్యగా ఏమొస్తుందంటే, అక్కడ పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరము, చూసారా, నీకు అనుగ్రహింపబడింది వరం. అది హస్తనిక్షేపంలో కొన్ని వరములు ప్రభు ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని మీద కొంచెం స్పష్టంగా మాట్లాడాలంటే అదొక సబ్జెక్టు. కానీ క్లియర్గా ఒక మాట చెప్పాలంటే, వరములు అంటే కనీసం ఒక వరమైనా ప్రతి విశ్వాసకి ప్రభు ఇస్తాడండి. గుర్తుపెట్టుకోవాలి. అది ఏ వరమో మనం ప్రార్థన ద్వారా తెలుసుకోవాలి మీరు తర్వాత. అందుకే చూసారా, అసలు ఎక్కడదా ఎందుకు రక్షణలోనే కాదు, మీరు కావాలంటే చూడండి, అసలు దేవుడు మనుషుడిని నిర్మాణం చేసేటప్పుడే తల్లి గర్భంలో ప్రతి మనిషిలో ఏదో స్పెషాలిటీ ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేశారా? ఒకసారి ఒక అతను అన్నాడు, వాస్తవం, ఎంత పనిమాలలో కూడా ఎక్కడో ఏదో మంచి లక్షణం ఉంటుంది. ఎంత మంచోడి దగ్గర ఎక్కడో ఏదో చిన్న చెడ్డ బుద్ధి ఉంటుంది. ఒక ఫ్రెండ్ ఉండేవాడు నాతో, అంతా మంచోడే కానీ మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తున్నప్పుడు వాడికి ఒక అలవాటు ఉంటుంది. భోజనం చేసిన కాడ నుంచి అంటుంటాడు. బాబు ఏదో ఆపు అంటే కూడా వాడికి పాప తెలియకుండా అంటుంటాడు ఎక్కువ. అంటే ఒకళ్ళకి ఏదో చిన్న అలవాటు ఏదో ఉంటుంది. ఎంత మంచోళ్ళు కూడా ఎక్కడో ఏదో చిన్న బలహీనత ఉంటుంది, ఎంత చెడ్డోళ్ళు కూడా ఏదో మంచి ఉంటుంది. అట్లానే భౌతికంగా దేవుడు మానవ నిర్మాణంలోనే ఏదో స్పెషాలిటీ పెట్టాడు. అందుకే హ్యూమన్ క్రియేషన్ ఈజ్, మనిషి యొక్క నిర్మాణం ఇట్స్ యునిక్ ఫ్యాక్ట్ అనమాట. ఒక అసమానమైంది, ఎవరితో పోల్చలేము. చూసారా, ఇప్పుడు బెంజమిన్ ఉన్నాడు. బెంజమిన్ లాంటి బెంజమిన్ ఇక తేలేమే అంతే. ఇప్పుడు కాదు, ప్రస్తుతం సజీవంగా ఉన్న వాళ్ళలో నువ్వు వెతికినా దొరకడు. తర్వాత భూమి పుట్టిన కాడి నుంచి కూడా ఇలాంటి బెంజమిన్ అయితే రాలేదు. భూమి అంతరించిన దాకా కూడా రాడు. ఇక ఒక్కడే బెంజమిన్ ఉంటాడు. ఉండటానికి పోలిక దగ్గరగా ఉండొచ్చు. మళ్ళీ కొంతమంది వరకు అంటారు, మాట ఏదో అంటారు, ఏది మనిషిని పోలి మనిషి 7 అది ఎగ్జాక్ట్లీగా ఏం కాదు, కొంతవరకు. అది ఎట్లుంటుందంటే, వెనక నుండి చూస్తే ఒక్కోసారి ఒకళ్ళ రకంగా ఉంటాడు. ఈయనేదో మా ఊర్లో సుబ్బారావులా ఉన్నాడు అనగా విడి తిరగ కాదులే అనుకుంటా, ఇట్లా ఉంటుంది. ఒకసారి ఈ పక్క నుండి చూస్తే ఒక రకంగా ఉంటాడు, తిరిగేలేక మళ్ళీ తేడా ఉంటుంది. ఇట్లా చాలామంది, నేను కొందరు పలకరించబోయి కూడా వాళ్ళు ఇటు తిరిగేలేక సడన్గా అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకవేళ భౌతిక రూపములో ఒకే విధంగా ఉండ, లోపల్లో కానీ స్వభావంలో కానీ లక్షణాలు కానీ ఎక్కడైనా తేడా ఉంది. అందుకే మనిషి నిర్మాణం అసలు యూనిక్ అనమాట, అసమానమైంది. పోల్చలేవు ఎవరితో. ఒక వ్యక్తిని వెళితే ఎవరు తేలేరు, అంతే. మనుషుడే అసమానుడు భూమి మీద. ఇంకా మిగిలినన్ని పోలికతో ఉంటాయి. జంతువులని తెలియక పాపం ఎద్దులు ఏదో ఫోటో తీసుకోవాలి, ఆ ఎద్దుని ఒకే రకంగా ఉంటుంది. మన ఎద్దు పోయినా ఏదో ఎద్దు ఫోటో తీసుకొని పెట్టవచ్చు. ఒకటే కొద్ది చిన్న వ్యత్యాసాలు ఉంటాయి, చాలా వరకు సమానంగా ఉంటాయి. కానీ మనిషి అసమానుడు. అలానే రక్షించిన తర్వాత కూడా నువ్వు ఆత్మ క్రీస్తునందు కొత్త వ్యక్తివి. నీకు కనీసం ఒక తలాంతు, ఒక ప్రత్యేకత ఏదో ప్రభు ఇస్తాడు, ఒక తలాంతు ఇస్తాడు.
కొందరికి వాళ్ళు సామర్థ్యం బట్టి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5, 6, 7, 8 నీకు తలాంతులు అనుగ్రహించబడతాయి, వరములు. చూసారా? అందుకే 2 తిమోతి 1వ అధ్యాయంలో కూడా అంటాడు పౌలు, 2 తిమోతి 1st చాప్టర్ 6th verse 6వ వచనం, 2 తిమోతి 1వ అధ్యాయం 6వ వచనం, ఆ హేతు చేత నా హస్తక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింప చేయవాలని నీకు జ్ఞాపకం చేయదు. చూసారా? కాబట్టి నీకు కలిగిన కృపావరము. కాబట్టి హస్తనిక్షేపణ బాప్తిజం తర్వాత చాలా సందర్భాల్లో ఇప్పుడు అన్నిటి జోలికి వెళ్ళే, బాప్తిజం ఎంత ప్రాముఖ్యమో హస్తనిక్షేపణ అంత ప్రాముఖ్యం. హస్తనిక్షేపణ దేవుని దాసులు చేయాలి. కొన్ని చోట్ల అవగాహన లేకపోతే తట్ట వాళ్ళ సాక్ష్యం ఉండదు, వాళ్ళే తప్పు అంటారు, అలాంటి వాళ్ళతో ఎవరితో పడితే వాళ్ళు అందుకే ఖచ్చితంగా గుర్తుపెట్టు, కొన్ని పరిచర్యలు ఖచ్చితంగా ప్రభు తన పని కొరకు సంపూర్ణ పిలుచుకున్న దేవుని దాసుల ద్వారా చేయబడాలి. లోకంలోనే చూడండి, లైసెన్స్ లేదే బండి తోలనివ్వడు. నువ్వెంత బండి ఆర్టిస్టు అయినా కదా, బండి ఇట్లా లేపి నిలబెట్టి ఒక చక్రం మీద వేసుకెళ్ళగలిగినోడు అయినా లైసెన్స్ లేకపోతే వెళ్ళనిస్తాడు, ఆపుతాడు. నీకు అది బొత్తిగా నాలంటే ఎప్పుడు బండే పట్టుకోలేదు, లైసెన్స్ వేసుకెళ్ళి అంటాడు. లైసెన్స్ ఇస్ దేర్, ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్. అట్నే ప్రభు కొంతమంది ఆ పని కొరకు పిలువబడిన వారి ద్వారా కొన్ని చేయబడాలి. అందుకే అక్కడ ఎవరు మా అపోస్తలుల 8వ అధ్యాయంలో సమరయలో బాప్తిస్మం ఇచ్చినప్పటికీ ఫిలిప్పు హస్తనిక్షేపం చేయలేదు. యెరూషలేము నుండి పెద్దలుగా దేవుని పని కొరకు ఎన్నుకొనబడిన అపోస్తలుగా ఎన్నుకొనబడిన వారు వచ్చి హస్తనిక్షేపం చేయి. ఈ వెయిట్ అప్పటి వరకు ఆలోచన చేశాడు. కాబట్టి దేవుని సేవకుల ద్వారా కొన్ని విషయాలు చేయబడాలి. ఒకవేళ ఎవరికైనా అట్లా ఎవరెవరు చేశారనుకుంటే కూడా మీరు చేయించుకోవచ్చు. ఎక్కడైనా బాప్తిజం ముందు హస్తనిక్షేపం లేకపోతే కూడా మీరు హస్తనిక్షేపం తీసుకోవచ్చు. తర్వాత మనం హస్తనిక్షేపంలోకి వెళదాం. దానికి ముందు ఒక వాగ్దానం కూడా ఇద్దాం. కొన్ని చోట్ల ఇది పరిచర్య కూడా ఉండదు, వాగ్దానం ఇది ఆత్మీయ క్షేమం కొరకు, తప్పేం లేదు. బైబిల్ వాగ్దానాలు కూడా ఉంది, వాగ్దానాలు ఇవ్వడం కూడా ఉంది. వాగ్దానాలు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి బాప్తిస్మ వాగ్దానం జీవితాంతపు వాగ్దానం. కొన్ని సంవత్సరాన్ని ఆ సంవత్సరంలో నెరవేర్చబడతాయి, కొన్నిసార్లు నెరవేర్చబడడం మనకు అర్థం కాదు, అది వేరే విషయం. కానీ బాప్తిస్మ వాగ్దానం జీవితాన్ని నేనైతే అనుభవించాను, నేను అనుభవించి మాట్లాడుతున్న విషయం. ఇప్పటికీ కూడా ఎన్నోసార్లు నన్ను సంవత్సర వాగ్దానాల కంటే బాప్తిస్మ వాగ్దానం ఎన్నోసార్లు దగ్గరికి వచ్చాను. నాకేం వాగ్దానం అంటే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడువకు నీళ్ళ. ఎన్నిసార్లు ఎంతో కృంగిపోయినప్పుడు తెలియకుండా అది కనపడింది. ఒకసారి ఒక ఇంట్లోకి వెళ్ళాను సేవ ఫస్ట్, తీసుకెళ్ళి రేత్రి వెళ్ళి బస్సు ఏదో చివరిలో ఒక గదిలో పెట్టారు. చాలా నేను వచ్చింది చూస్తేనే అమ్మ ఎడ నుంచి ఎడిపోవాలో కూడా తెలియట్లే. మా ఊరు వెళ్తానా లేదా ఏంటి ఏడ తీసిన బోర్డర్ అది, మా జిల్లాకు, మా రాష్ట్రానికి, మన దేశానికి కూడా బోర్డర్. అది ప్రాఫిట్, అది ఎవరు వెళ్ళకూడదు. అక్కడ ఉండి ఆయన తీసుకెళ్ళాడు నన్ను. ఆయన ఉన్నాడు కాబట్టి లేదా ఆయన లేకుండా నేను రాను కుదరదు, పాను కుదరదు. అటు తీసుకెళ్ళాడు. అది సముద్రంలో కూడా మిలిటరీ వాళ్ళు ఉంటారు, సముద్ర బోర్డర్లో మిలిటరీ వాళ్ళు కాపలా చేస్తారు, వాళ్ళు ఉండే క్వార్టర్స్ కూడా తీసుకెళ్ళి ఇదేంటి ఎడ తెచ్చి లేనిపోయింది పోవడం కూడా బాగానే అనుకుంటే ఎవరు రాదు ఎడికి. ఏంటి ప్రభు అని చాలా ఆయన మనసు అన్నీ ఉండేవి, కానీ సకల సదుపాయంలో ఉండేవి. ఏదో హోటల్ నుండి తెప్పించిన భోజనం ఉంది కానీ నేను సంతోషంగా చేయలేదు, ఇదో నిరుత్సాహంలో ఉండ. పడుకుందాం కదా, పడుకొని ఏంటన్నా ఆయన ఎక్కడికి ప్రార్థనలో కూడా నిరుత్సాహంగానే పడుకుంటే ఎందుకు అటు కళ్ళు తెరవగానే మరి ఆయనకేం తెలుసు నా బాప్తిస్మ వాగ్దానం పెట్టాలి. కరెక్ట్ కళ్ళు తెరవని అక్కడ ఏముందంటే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడువకు నీళ్ళ ప్రభు. వెంటనే దేవుడు ఎట్ట మాట్లాడు, ఎందుకు నిరుత్సాహపడుతున్నావు, నేను ప్రేమించాడు, నేను విడిచిపెట్టని ప్రేమ నాది అని చెప్పి చాలా సంతోషం, ఎంతో నిద్రపోటు. అక్కడ అద్భుతంగా ప్రభు ఆడుకున్నాడు. పెళ్ళికి ముందు ఒక్కడైనా అనేకులు ప్రభు రక్షించాడు. చూసారా? అది ఎన్నోసార్లు అట్లా ఎన్నో సందర్భాల్లో ప్రభు నాతో మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ వాగ్దానాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. మరి సహోదరుడు సంతోష్, బ్రదర్ సంతోష్, నీకు వాగ్దానం ఏంటంటే దీని మీ పేర్లు కూడా రాశాను, డేట్ కూడా వేస్తాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 9వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 30:9 మీరు కూడా చూడండి అందరూ. ఒక వ్యక్తి రక్షించబడ్డం అంటే ఇంకొక చిన్న మన భాషలో అర్థం చేసుకోవాలంటే ఏంటో తెలుసా? ఒక కుటుంబంలో బిడ్డ పుట్టినట్టు. బిడ్డ పుడితే అందరూ ఎంత సంతోషంగా ఉంటారు. మనం కూడా అందరూ సహకరిస్తారు, అందరూ ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తారు కదా. మేనమావలా ఉన్నాడు, ఆ బాబాలా ఉన్నాడు, ఇది ఉంటారు అందరూ. అదొక ఒక హ్యాపీ. అట్లానే వాళ్ళు సంఘంలోకి చేర్చబడ్డారు, వాళ్ళు ప్రభువును తిరిగి జన్మించారు. దాన్ని బట్టి మనం అందరం రక్షించబడిన వాళ్ళు, మనం వాళ్ళని ఎంతో ప్రేమిస్తూ వాళ్ళ ఎదుగుదలకు దోహదపడాలి.
ద్వితీయోపదేశకాండం 39వ వచనం చూడండి, చదవండి. మరియు నీ దేవుడైన యెహోవా సరే, సంతోషపడడం చూద్దాం చూద్దాం. మరియు ఉమ్, నీ దేవుడైన యెహోవా ఉమ్, నీ చేతి పనులన్నిటిని ఉమ్, విషయంలోను, ఉమ్, నీ గర్భఫల విషయంలోను, ఉమ్, నీ పశువుల విషయంలోను, ఉమ్, నీ భూమి మీద పంట విషయంలో, ఉమ్, నీ పంట విషయంలోను ఉమ్, నీకు మేలు కలిగినట్లు ఉమ్, నిన్ను వర్ధిల్ల చేయను. చాలు. ఆ వాగ్దానాలు కట్టుంది. దాంట్లో వాగ్దానం తీసే ముందు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి వాగ్దానాలు లోపలికి వెళ్ళబోతుంది. ఎక్కువగా మనకి ఎక్కడైనా మధ్యలో తీసి అలవాటు ఉంటుంది. చదువు లోపల తీద్దామంటే ఈ వాగ్దానాలు పైనే ఉంది. ప్రభు నన్ను అడ్డగించి పైన ఉంది. ఇది ఎందుకు కూడా ఇది సంతోషంగా అంటే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఏంటి అని చూస్తే నేను అనుకుంటున్నాను, నీ జీవితానికి చాలా చూడలేదు. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులంటే ప్రజెంట్ నీతో పనిచేస్తుంటారా చేతి పనులంటి విషయంలో. తర్వాత చేతి పనులే కాదు, నెక్స్ట్ ఒకవేళ వివాహం అయితే అయిందా? అవ్వలేదు. ఓకే, అవ్వలేదు కాబట్టి గర్భఫల విషయంలో కూడా అదే అయితే గర్భఫల విషయంలో ఇంకా నీకు మేలుగునట్లు నిన్ను వర్ధిల్లు చేయండి. భౌతికంగా అట్లా ఇంకా ఆత్మీయంగా తీసుకుంటే నువ్వు ప్రభు కొరకు పని చేస్తే నీ పనిలో ఇతరులు అనేకులు పట్టుకుంటావు. గర్భఫలం అంటే ఆత్మీయంగా కూడా సంతానం అనేకుల్ని చూసాను, నిన్ను నన్ను పట్టుకున్నాడు. అట్లా నువ్వు కొందరు పట్టుకుంటావు. నిజమైన క్రైస్తవుడికి ఉండదు, తెలియకుండా మనం మౌనంగా ఉండా తెలియకుండా ఇతరులు దర్శనం. బట్ మనం ప్రభు కొరకు ప్రతిష్టతో జీవిస్తే మెయిన్ మనం ప్రభువుకి ఇష్టమైన బ్రతకడం అన్నది ప్రధానమైనది క్రైస్తవుల్లో. ఇది ఫెయిల్ అయ్యి ప్రభుకి ఏదో చేద్దామంటే మిగిలినంత చెత్త అన్నమాట, వేస్ట్. మనం ప్రభు కొరకు నిష్టతో బ్రతికితే చాలు, మన లైఫ్ ఇతరులతో మాట్లాడద్దు అంతే. ఒకడు మౌనం ఉండి కూడా అనేకులను పట్టుకుంటాడు ప్రభు కొరకు ప్రతిష్ఠ చేసుకున్న వ్యక్తి. ఈ ప్రతిష్ఠ లేకపోతే ఊరికే బ్యాగ్ వేసుకుని అడ్డు పరిగెత్తి పత్రికలు రోజంతా కష్టపడి తిరిగే వ్యక్తి కూడా ఎవరిని పట్టుకోడు, ఎవరిలో కార్యించాలి. కాబట్టి నువ్వు ఆత్మీయంగా కూడా అనేకులను ప్రభు కొరకు కనే వ్యక్తిగా ప్రభు నిన్ను చేయాలని ఆశిస్తున్నాం. ఈ వాగ్దానం బట్టి నీకు కొరకు ప్రార్థన చేద్దాం. ఇది నీ దగ్గర పెట్టుకో, నీకు ప్రార్థన చేస్తాం చేతి నుంచి. ఇది రెండవది నోవా కొరకు. నోవాది కూడా వెంటనే దాని పక్కన ఉన్నది ఇది అది సంతోషకి, ఇది నోవాకు అని ప్రభు మాట్లాడడం ద్వారా నేను వెంటనే ఇది పైనే రాశాను. వెంటనే నేను నువ్వు ఈ రెఫరెన్స్ ఇర్మియా గ్రంథం 29:11. ఇర్మియా గ్రంథం 29:11. ఇర్మియా గ్రంథం 29:11 చదువు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతున్నాను. రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. చూసా మళ్ళీ అది కూడా చాలా ప్రాముఖ్యం. ఎవరు ప్రవక్తలు వాళ్ళు చెప్పింది కాదు, యెహోవా నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతున్నాను. అంటే నీ భవిష్యత్తు దేవుడు ఎరిగినోడు. తర్వాత మన కొరకు అనేక ప్లాన్స్ దేవుడు కలిగినోడు. భూమి మీద మనుషులు ఒకవేళ తండ్రులు తల్లులు మనుషులు వదిలినా ప్రభు వదలడు. ప్రభు మన కొరకు అనేక ఉద్దేశాలు, ఎందుకంటే సృష్టించుకున్నాడు కనుక ఆయనకు ఎన్నో ఆలోచనలు ప్లాన్స్ ఉంటాయి. ఆయన ఉద్దేశాలు నెరవేర్చడమే మనకు మంచిది. అయితే రాబో కాలం ముందు అంటే నీ భవిష్యత్తులో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి. కాబట్టి మేలుకరమైన దేవుడు అనే ప్లానాలు కలిగి ఉన్నాడు. అవి దేవుడు మీ విషయంలో నెరవేరుస్తాడు. మీ ఇద్దరు మీద చేతులను ప్రార్థన చేద్దాం. మిగిలిన సంఘం మీరందరూ మోకరించి ప్రార్థనలో మా దేవుడికి పోయించండి. సతీష్ బ్రదరు ప్రార్థన చేస్తాం. మిగిలిన లేఖి పోయించండి. మీ ఇద్దరు ఎదరకండి. సంతోషం చేసిన ఈ వాగ్దానం ప్రేమల తండ్రి, సమయంలోనైనా సహోదరులుగా మీ వాక్యం అనుసరించి మా ప్రియుడు సంతోషంగా ప్రార్థన చేస్తున్నాం. నుంచి ప్రార్థన ఉన్నటి వరకు తాను లోకంలో వ్యక్తిగా ఉన్న నేడు తన అంతరంగంలో మీరు కలిగించిన గొప్ప కార్యం, గొప్ప మార్పు, మంచి సాక్ష్యం కలిగించి విన్నాం. మరి తనతో ఉన్న దేవుని బట్టి ఆశీర్వదించి ప్రభు కదిలించాడు. చెప్పగలిగాను అట్లాగే ఆయన మళ్ళీ తను ఈరోజు అంతరంగంలో విశ్వసించింది వాస్తవం కనుక నేను బాహ్యమైన బాప్తిస్మ కార్యానికి కూడా
సంతోషంగా తను లోపల మరి కొంత ప్రతికూలత వచ్చినా కూడా అద్భుతంగా మంచి సలహానిచ్చి బాప్తిస్మం కూడా నడిపించారు. మనకి వాగ్దానాన్ని బట్టి ద్వితీయోపదేశకాండం 39 దేవుడు ఎక్కువ నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీకు మేలు ఉన్నట్టు నేను గోచరించాను. గంట నుంచి తనకు ఆత్మీయంగా మంచి అనేక ప్రభుత్వం పట్టుకునే వ్యక్తులు, ఆత్మీయ సంతానం గల వ్యక్తులు, తన ఆత్మీయంగా పని కూడా ఎక్కువ పని కలిగిన వ్యక్తిగా వచ్చారు. భౌతికంగా తను జీవించబోతూ చూసి తన ఇంట్లోనే కదలడానికి తను ఎక్కడ ఉండాలి మీ జీవాన్ని ఇతరులకు అందించాలి. ఇతను నిజంగా క్రీస్తుని ధరించుకున్న వ్యక్తి, ఏదో ఇతను దేవుడు ఉన్నాడు అని ఇతరులు మాట్లాడుకున్నారు. అలాంటి నూతన అభిషేకం మీ ఆత్మ నింపుదారు, మీ ఆత్మ గారు నడిపించబడదు, మీ ఆత్మ గారు గద్దించబడదు, మీ ఆత్మ మాట్లాడడం నిజమైన క్రైస్తవుడు కలిగినది వాస్తవికమైన అనుభవం. అందులో ఎక్కువ సమృద్ధిగా ఇంకా అనుభవించుకోవాలి, లేకుండా ఎక్కువ నడిపించబడ్డాను. బలపరచు, మీరు ఎక్కువ అనేక మంది మాట్లాడేప్పుడు మేము కొంతవరకే చేస్తాం. మీ చేతుల్లో నేటి నుండి తన లోపల ఒంటరి కాదు, దేవుని ఇంట్లో తను ఒకడు. పరిశుద్ధుల సహవాసాన్ని ఎక్కువ ప్రేమించడం, దేవుని బిడ్డలతో ఎక్కువ కలిసి ఉండడం, తను మరి ఎక్కువ నూతనంగా బలపరచడం. ఈ అంత్య దినాల్లో ఎంతైనా మీ కొరకు నిష్ట కలిగిన, రోషం కలిగిన, ప్రతిష్ట కలిగిన వ్యక్తులు మీరు ఆడుకోవడం సంపూర్ణంగా సిద్ధపరచమని మీ చేతుల్లో పెడుతుంది. యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి ఏకీభవించి అడిగి వెళ్తున్నాం తండ్రి. దయగలిగిన మా కృపల్లో తండ్రి, మోకన్నట్టులైన మా గొప్ప దేవ, పరిశుద్ధులైన తండ్రి, ప్రభువారిక సర్వాధికారమైన రక్షణకరమైన నామములు స్తోత్రాలు. ప్రభా ఎంతగానో హృదయకాలం ముందు ప్రభా మీ ఘనమైన నామములు బాప్తిస్మములో పాల్గొంటున్న పొద్దున బిడ్డను నవాబును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభా ఆ బిడ్డను ప్రభా మీరే ప్రభా మీ రెక్కల చాటున దాయండి. ఎంతగానో ప్రభా మీ ఆత్మ చేతను మీ వాక్య గ్రహింపుడు జ్ఞానం దయచేయండి. బిడ్డగా సాక్షిగా ఉంటూ కృప దయచేయండి. ప్రభా ఎంతగానో ఆయనకు నిర్ణయగ్రంథం ప్రభా 29:11 ప్రభా వాగ్దానం కలిగించిన ప్రభా రాబో కాలంలో మీరు ఉద్దేశించిన సంగతి సమాధానకరమైనది జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డ భవిష్యత్తు విషయమై ఏ ప్రభా మీరే మీ చిత్తం నెరవేర్చుకున్న ప్రత్యేకంగా సంఘంలో సాక్షి బిడ్డగా మీ బిడ్డగా రాజ్యవాసులు కృప దయచేయండి. ప్రభా మీరే ప్రభా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మహిమరందమని ఆ బిడ్డను మీ దయగల హస్తాలకు అప్పగించుకోవచ్చు. మా ప్రభువును రక్షకుడును మీ ప్రియకుమారుడు యేసు ప్రభువారి పరిశుద్ధమైన ఘనమైన నామమును వేడుకొనుచున్నాము మా పరలోకపు గొప్ప తండ్రి.